కర్ణాటక రాష్ట్రంలో 2024లో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ చోరీ కేసును దావనగిరి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 13 కోట్ల విలువైన 17 కిలోల 700 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులను అరెస్టు చేసినట్లు దావనగిరి ఎస్పీ ఉమా ప్రశాంత్ తెలిపారు. 2024 నవంబర్ 28న దావనగిరిలోని ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు దాదాపు గత 6 నెలలుగా విస్తృతంగా దర్యాప్తు చేసి చివరకు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఎస్బీఐ బ్యాంకులో చోరీ చేసిన బంగారు నగలను ఓ బాక్స్ లో పెట్టి దాన్ని ఆ దొంగల ముఠా మధురై జిల్లాలోని ఉస్మాన్పట్టి గ్రామ శివారులో ఉన్న ఓ బావిలో పడేసి దాచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలున్న పెట్టెను చాకచక్యంగా బయటకు తీశారు. పెట్టెను తెరిచి చూడగా అందులో చోరీకి గురైన 17 కిలోల 700 గ్రాముల బంగారు ఆభరణాలన్నీ బయటపడ్డాయి. కర్ణాటక దేవనగిరిలో 2024లో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన ఒక భారీ గోల్డ్ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే ఈ గడిచిన 6 నెలలుగా కూడా చాలా విస్తృతంగా వాళ్ళు తనిఖీలు చేస్తూ అలాగే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ముఠాను వెంబడించి అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించి మొత్తంగా ఎంతైతే చోరీకి గురైందో ఆ మొత్తం సొత్తును కూడా రికవరీ చేసినట్లుగా దావనగిరి పోలీసులు వెల్లడించారు. మన టీవీ స్క్రీన్ పైన కూడా ఆ రికవరీ చేసిన ఆ గోల్డ్ ను చూడొచ్చు. సుమారు 17 కిలోల 700 గ్రాముల బంగారాన్ని అంటే చోరీకి గురైన బంగారం మొత్తాన్ని కూడా పోలీసులు ఎంతో చాకచక్యంగా 6 నెలలు కష్టపడి వారు ఛేదించారు. దావనగిరి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన భారీ చోరీ కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఉమా ప్రశాంత్ కేసును ఛేదించిన స్పెషల్ టీం బృందాలను ప్రశంసించారు. The incident of this bank theft, that is the SBI branch Namti, was happened on 28th of November 2024, wherein 17 kgs of gold is been stolen. And later we have formed the 5 teams and they have been visiting the various states to nab these criminals, and in the process we have arrested 6 interstate notorious criminals who have been involved in various bank robberies and bank theft, and there were many pending warrants against them, and we have detected few cases and they were wanted in some other cases wherein other accused have arrested and these accused were not arrested. And in due process we have got some technical evidence. On the basis of that we have narrowed down to the local team that 3 people are from Tamil Nadu. They have been settled in Namti since almost 25 to 30 years. They were into some VIP snacks and sweet business. కర్ణాటక దేవనగిరిలో 2024 నవంబర్ 28న ఎస్బీఐలో జరిగిన బంగారం భారీ చోరీ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. గత 6 నెలలుగా వారు ఎంతో కష్టపడి కొన్ని కీలక సమాచారాన్ని నిందితుల వద్ద నుంచి రాబట్టి ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వారు ఈ కేసును ఛేదించారు. అయితే ఇక్కడ ఏదైతే 17 కిలోల 700 గ్రాముల బంగారం చోరీకి గురైందో వాటన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి మధురైలోని ఒక బావిలో వాడు పడేసినట్లుగా గుర్తించారు. చివరకు ఆ బావిలో వారు సెర్చ్ చేయగా ఆ పెట్టె బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే ఏదైతే చోరీకి గురైందో ఆ మొత్తం సొత్తు కూడా ఈ రోజు పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 6 నిందితుల్ని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అయితే వీరు గతంలో కూడా ఇదే విధంగా పలు బ్యాంకుల్లో చోరీలకు పాల్పడ్డారని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా పేర్కొన్నారు. వీరు ఇదే కాకుండా ఇంకా అనేక కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారని చెప్పారు. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా అండ్ అలాగే 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో కూడా వారు విస్తృతంగా గాలించారు. అండ్ అనంతరం కొంత సాంకేతిక
పరిజ్ఞానం కూడా వినియోగించి మదురైలో ఒక గ్రామ శివారులో ఉన్న బావిలో ఆ బంగారు పెట్టెను పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ వెతికి చూడగా ఆ బంగారు పెట్టె బయటపడింది. ఏదైతే చోరీకి గురైందో మొత్తం 17 కిలోల 700 గ్రాముల బంగారం మొత్తాన్ని కూడా పోలీసులు రికవరీ చేశారు. ఇక్కడ ఎవరైతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయో ఆ టీంకి అభినందనలు తెలిపారు.